హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను. చూడండి, బుక్ కవర్స్ ఉంటాయి కదా, దాంతో నేను మీకు ఒక పూల దండ చేసి చూపిస్తున్నా. ప్లాస్టిక్ ఫ్లవర్స్తో లాగా ఎట్లా చేస్తున్నాను అనేది ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, కవర్స్ అయితే కట్ చేస్తున్నా. ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ మొత్తం చేసుకోవాలి. మనము సింగిల్ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే తొందరగా అవుతుందని నేనైతే ఆ ఉన్న కవర్కి కొంచెం కట్ చేసుకొని తీసేసి మొత్తము ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. చూసారా, వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని అయితే మనము కత్తెర తీసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఒక 8 ఫోల్డింగ్ లాగా వస్తున్నాయి. 8 ఫోల్డ్స్ అయితే నేను చేసేసుకున్నాను. ఇదైతే చాలా ఈజీగా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అన్ని షాప్లోనే ఎందుకు చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు. నేను ఎక్కువ డే మొత్తం షాప్లోనే ఉంటా కదా, అందుకని వీడియో మొత్తము ఏ వీడియో ఇలాంటివి షూట్ చేసినా షాప్లోనే చేసుకుంటాను. ఇంట్లో అయితే నేను ఉండను కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేది నైట్ ఒక్క టైమే ఉంటాను. నైట్ అవ్వదు, పొద్దు ఉంటాడు కదా, నాకు కుదరదని నేను ఇక్కడే చేసుకుంటాను, రెడీ చేస్తాను. అవి అన్నీ ఫోల్డింగ్ చేసేసి ఇట్లా కట్ చేసేసాను. సింగిల్ పీసెస్ లెక్క చేసి మీకు చూపిస్తున్నా చూడండి. దాని తర్వాత ఒక టేప్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనము ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఉంది కదా, అది చేసేటప్పుడు కదలకుండా ఉండాలని అట్లా పెట్టుకుంటున్నాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వ్యూస్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడెస్ ఉంటాయి కదా, సైడ్లు మొత్తము ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అది కొంచెం దూరం కట్ చేశారనుకోండి, ఫ్లవరు అట్లా నిండుగా రాదు. ఎడ్జెస్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకుంటే, మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఫ్లవర్ అంత అందంగా వస్తుంది. చూసారా, వన్ సైడ్ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని దాని నెక్స్ట్ సైడ్ కూడా ముందు చెప్పిన విధంగానే కట్ చేసుకుంటున్నా. చూసారా, నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. ఇట్లా కట్ చేసుకున్నాక మనము ఫ్లవర్ రెడీ చేయాలి. అందుకని ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాం. అన్నీ ఒకేసారి చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఒక సైడ్ వేసుకున్నా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే టేప్ వేసుకున్నా కాబట్టి అవి ఏం కదులుతలేదు. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నానో చూడండి. ఇప్పుడు అవి అయిపోయినాక మనం అవి తీసేయడమే, ఆ టేప్ తీసేస్తే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా 2 కలర్స్ కూడా తీసుకున్నా. ఒకటి ఎల్లో, గ్రీన్, పింక్ తీసుకున్నా కదా, ఎల్లో కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు అయితే గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ది కట్ చేస్తున్న పేపరు. ఆ ఎల్లో ఎంత తీసుకున్నానో అది పెట్టుకొని ఆ కొలత మీదే సేమ్ ముందు చూపించిన విధంగానే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ అయితే కట్ చేసినాక టేప్ వేసినా కదా, ఇప్పుడు ఇంకొక విధంగా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ టేప్ వేసేసుకున్నాను, కట్ చేసినప్పుడు కూడా కదలకుండా ఉండాలని. మీకు ఎట్లా వీలుగుంటే మీరు అట్లా చేసుకోండి. ఈ ఫ్లవర్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి, డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను 3 కలర్స్ తీసుకున్నా కదా, ఆ 3 కలర్స్ కూడా కంప్లీట్గా కట్ చేసేసుకున్నా. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు అయితే అవి ఒక్కొక్కటిగా తీసుకొని ఒక నీడిలు దారం తీసుకున్నా. నార్మల్ మన స్టిచ్చింగ్ చేసే దారమే తీసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్. ఒక సైడ్ ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ చేసి ఫోల్డింగ్ అయితే ఇట్లా చేసుకోవాలి. వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లా చేసుకోండి. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నా. ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనము ఆ ఫ్లవర్ని రెడీ చేసుకోవాలి కంప్లీట్గా. అదైతే అట్లా ఫోల్డ్ చేసుకుంటున్నా. ఎల్లో కలర్ది అయితే మీకు ఇంకా ఏవైనా కలర్స్ వస్తే మీకు ఆ కలర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ కలర్ఫుల్గా ఉంటాయని, ఏమంటారు, బంతిపూలు లెక్క ఉంటాయని నేను ఈ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఓకేనా? చూసారా ఫోల్డింగ్ ఎట్లా చేస్తున్నాను అనేది. చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ నుంచి కూడా చేయలేదు, ఆఫ్టర్నూన్ కూర్చున్నా, ఈవినింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి, ఫ్లవర్ అయితే గుచ్చుకున్నా. ఇట్లా ఫ్లవర్ లెక్క వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక పీస్ కూడా తీసుకొని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు అవి ఏంటంటే పెద్దగా ఉన్నాయి కదా, మనం లాంగ్ లెంత్ తీసుకొని ఒకేసారి కావాలని కట్ చేసుకున్నాం కదా,
అవి అట్లా చేస్తే టైం ఎక్కువ పడుతుందని నేను ఇంకొక విధంగా మీకు చూపిస్తున్నా. ఆ పీసెస్ అయితే ఇట్లా కట్ చేసుకున్నా, అది కవర్ కాబట్టి ఈజీగానే కట్ అయిపోతుంది. చేతితోని ఇట్లా కట్ చేసుకుంటే చేసేసి ఆ ఫ్లవర్ పెట్టుకొని ఇట్లా రింగ్ లెక్క కొంచెం తిప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఎల్లో కలర్ కంప్లీట్ అయింది కదా. ఎల్లో కలర్ పక్కన పింక్ బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు పింక్ కలర్ కూడా నేను ముందు చూపించిన విధంగానే కట్ చేసుకుంటున్నా. అదే నీడిల్లో ఫ్లవర్ లెక్క చేస్తున్నాను. చూసారా ఎట్లా చేస్తున్నాను అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే ఇక్కడ గుడి దగ్గర మాకు ఇది ఉంది కదా, ఏమంటారు, షాప్లో పూజ చేసే దగ్గర ఏం లేదని నేనైతే ఇది ఇట్లా ప్రిపేర్ చేశాను. చూడండి పింక్ కలర్ కూడా ముందు చూపించిన విధంగానే చేసుకున్నాను. చూసారా ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. అట్లా కట్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్, తొందరగా అయిపోతాయని. పింక్ కట్ చేసుకున్నా, గ్రీన్ కూడా సేమ్ అట్లనే అది కూడా తీసుకొని కట్ చేసేసుకున్నాను. చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి గ్రీన్ కలర్ కూడా సేమ్ 2 కలర్స్ మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకొక కలర్ కూడా సేమ్ ఫ్లవర్ లెక్క గుచ్చుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూడ్డానికి ఎంత అందంగా ఉంది. అట్లా సైడ్లు కొంచెం వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. ముందైతే ఫస్ట్ మనం కట్ చేసుకుని ఆ నీడిల్లో మొత్తము ఆ దారంలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక మీకు చూపిస్తున్న టిప్ చూడండి. ఆ నీడిలో పెట్టుకున్నాం కదా, అప్పుడు ఆ నీడిల్ దగ్గరే మనం ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి, రౌండ్ ఇట్లా ఫ్లవర్ లెక్క ఇవి వస్తాయి. చూడండి చేయడం అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. నాకైతే ఇంత చిన్న దండ అక్కడ మాకు సరిపోతుంది అనిపించింది, అందుకని ఇదే చేసుకున్నా. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా చూడండి, కంప్లీట్గా దగ్గర నుంచి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది, చాలా బాగుంది కదా. ఆ కవర్స్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 30 రూపీసే. ఆ 30 రూపీస్లో ఓన్లీ నేను ఒక 1 మీటర్ వరకే తీసుకున్నాను. అవి ఒక 3 మీటర్స్ చూడండి ఇంత పెద్దగా అయింది. మీరు సైజు ఎంత కావాలో చూసుకొని ఇంకెక్కువ కట్ చేసుకోండి. చూసారా ఇప్పుడు చూడండి నేనైతే మా దేవుడు దగ్గర పెట్టిన ఎంత అందంగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా.